అయ్యో బాబోయ్! బనానాతో పూరియా ఎలాగెలాగా అనుకుంటున్నారా? అరటిపండు తెచ్చిన కొన్ని రోజులకి అవి బాగా మాగిపోయి ఉంటాయి. ఆ మాగిపోయిన అరటిపండ్లు తినడానికి చాలా మంది ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ అరటిపండును పీసెస్‌గా కట్ చేసుకొని బ్లెండర్ జార్‌లో యాడ్ చేసుకొని అందులో బెల్లం పౌడర్, యాలకులు యాడ్ చేసుకొని స్మూత్ ప్యూరీ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లో గోధుమ పిండిని యాడ్ చేసుకొని ఇందాక ప్రిపేర్ చేసిన ఆ ప్యూరీని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్‌లో కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండిని మనము పూరి పిండి ఏ రకంగా కలుపుకుంటామో అదే రకంగా కలుపుకున్న తర్వాత నూనె రాసిన చేతులతో ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉండలను చేసుకొని రోల్ చేసుకోవాలి. మనము పూరి ఏ రకంగా అయితే రోల్ చేసుకుంటామో ఆ రకంగా రోల్ చేసుకోవాలి. కాస్త పూరి కన్నా కొద్దిగా మందంగా ఉంటే కూడా సరిపోతుంది. దీన్ని వేడి ఆయిల్లో డ్రాప్ చేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనకు. పూరీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి. రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.